ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్తే. ఐక్యూ గురించి మనం ఇందాక ఎపిసోడ్‌లో మాట్లాడాము. దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయని చెప్పారు. ఏ విధంగా చేయొచ్చు అని? యెస్ మేడం. మనం ఐక్యూలో మెయిన్‌గా తీసుకున్నది మెంటల్ ఏజ్. అది ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చాలా మందికి తెలీదు. జస్ట్ ఫిజికల్ ఏజ్ అంటే మన ఇయర్స్ పెరిగే కొద్దీ మన ఏజ్ పెరుగుతుంటుంది. అది క్లారిటీ ఉంది. అయితే మళ్ళీ కూడా చెప్తున్నాను, మెంటల్ ఏజ్ అనేది ఒక పర్సన్ యొక్క అనలిటికల్ థింకింగ్, అంటే తను క్రియేటివ్‌గా ఆలోచన చేసే కెపాసిటీ, దాంతో పాటు తన యొక్క క్యాపబిలిటీ, దాంతో పాటు మెమరీ స్కిల్స్ అంటే షార్ట్ టర్మ్ మెమరీ కెపాసిటీని, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఆ పర్సన్ యొక్క మెంటల్ ఏజ్ అనేది కౌంట్‌లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఆ పర్సన్ యొక్క మెంటల్ ఏజ్, అంటే మనం అన్నాం ఐక్యూ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తే మీ ఐక్యూ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మన యొక్క ఇప్పుడు మనం క్లియర్‌గా చెప్పాలంటే పరిపక్వత అంటాం కదా మేడం. అవును. అంటే మెచ్యూరిటీ, మన థాట్స్ మెచ్యూరిటీ, మన యాక్షన్స్, లేకుంటే మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి లేదంటే ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా మన యొక్క మైండ్ మెచ్యూరిటీకి సంబంధించిన అంశాలు. యెస్. సో ఏ పనులు చేస్తే మన యొక్క ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం మేడం. ఫస్ట్ వచ్చేసి ప్రతిరోజు రీడ్ చేయడం అనేది మన యొక్క మైండ్ మెచ్యూరిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిరోజు ఎందుకు అంటే బుక్స్ ప్రతిరోజు చదవాలి అంటే స్కూల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ కాదు. స్కూల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్తో పాటు మనకు బయట పర్సనాలిటీ బుక్స్ ఉంటాయి, లేకుంటే మనీకి సంబంధించినటువంటి ఉంటాయి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి, ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ యొక్క కంప్లీట్ పర్సనాలిటీని చేంజ్ చేసే కెపాసిటీ దేనికైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ రీడింగ్. ఎందుకంటే మనం రీడ్ చేసేటప్పుడు మన బ్రెయిన్లో ఒక ఇమాజినరీ స్టేట్ నడుస్తుంది. అంటే ఊహించేది, విజువలైజేషన్ చేసుకునే కెపాసిటీ మన లోపల పెరిగిపోతుంది. అయితే మనం చదివేటప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మెచ్యూరిటీ అంటే, ఫస్ట్ మన బ్రెయిన్లో మన యాక్సిపిటల్ లోబ్ అని ఒకటి ఉంటుంది మేడం. ఈ యాక్సిపిటల్ లోబ్ ఏం చేస్తుందంటే, మనం ఒక పుస్తకాన్ని చదివినా లేకుంటే ఒకరు చెప్పింది మనం విన్నా జస్ట్ ఆ విజువలైజేషన్ నుంచి మనకు ఒక కొత్త ఆ క్రియేటివిటీ, అంటే కొత్తగా ఆలోచన చేసే ఆ తత్వాన్ని మన బ్రెయిన్కి అలవాటు చేస్తుంది. అంటే దాన్ని ఇంకొక రకంగా, ఇప్పుడు ఈ యాక్సిపిటల్ లోబ్ అనేది ఒక సంఘటన నుంచి మనం నేర్చుకున్న దాన్ని సేమ్ ఇదే సంఘటనని ఇంకా మన లైఫ్లో ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చా అనేది ఈ యాక్సిపిటల్ లోబ్ నుంచి మన బ్రెయిన్ ఆ పరిపక్వత, ఆ సెన్స్ చేయనప్పుడు మనకు క్రియేటివిటీ పెరుగుతుంది. యెస్. నెక్స్ట్ వచ్చేసి ప్యారిటల్ లోబ్ అని ఇంకొకటి ఉంటుంది మేడం. అంటే బుక్స్ చదివేటప్పుడు చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వర్డ్స్ నుంచి కొన్ని పదాలుగా, ఆ పదాల నుంచి ఒక భావాలుగా, దాని తర్వాత మనకు ఆలోచనలు తీసుకొచ్చేది ఏదంటే బ్రెయిన్లోని పార్టే ప్యారిటల్ లోబ్ అనమాట. యెస్. కాబట్టి ఈ యాక్సిపిటల్ లోబ్, ప్యారిటల్ లోబ్ రెండు కూడా యాక్టివేట్ అయ్యి క్రియేటివిటీ పెంచాలన్నా, మనకు కొత్త థాట్స్ తీసుకురావాలన్నా ఖచ్చితంగా బుక్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ బుక్ రీడింగ్ చేసినప్పుడు మాత్రమే మన యొక్క అంటే అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది, మన యొక్క మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక పుస్తకాన్ని మనం చదువుతున్నామంటే ఆ పుస్తకాన్ని రాసిన రచయిత, కవి ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ కంప్లీట్ లైఫ్ని జస్ట్ ఆ బుక్లో కంప్లీట్ విత్ ఎగ్జాంపుల్తో సహా ఇస్తారు. మనం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా, ఒకవేళ చేస్తామా లేదా కూడా క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు ఆ పుస్తకాల నుంచి తీసుకున్న వల్ల ఒకటి క్రియేటివిటీ పెరుగుతుంది, మన ఆలోచన తత్వాలు పెరుగుతుంది. క్రియేటివిటీ పెరిగింది, ఆలోచన విధానం రెండు కూడా చేంజ్ అయ్యాయి అంటే కంప్లీట్గా పర్సన్ యొక్క పర్సనాలిటీ కూడా చేంజ్ అవుతుంది. Yes. అందుకనే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, మన ఐక్యూ లెవెల్స్ పెరగాలి అంటే విజువలైజేషన్, దాంతోపాటు ఈ కంప్లీట్ ఇంత చేంజెస్ తీసుకొస్తాయి. కాబట్టి బుక్ రీడింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, చాలామంది అనుకుంటారు సరైన స్లీప్ ఉండదు చాలామంది స్టూడెంట్స్కి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంది అంటే కూడా హడావుడిలో చదివేస్తుంటారు. నెక్స్ట్ డే టెన్షన్కి అసలు ఆ నైట్ చదివింది కాదు కదా, ఇంతకుముందు చదివింది కూడా మర్చిపోతుంటారు. అయితే ఒకసారి ఒక రీసెర్చ్ జరిగింది మేడం 1924లో. ఏం జరిగిందంటే కొంతమంది విద్యార్థులకి జస్ట్ ఒక 30 వర్డ్స్ ఇచ్చారనమాట. అయితే ఈరోజు ఈవినింగ్ ఇచ్చి రేపు ఉదయం స్కూల్కి వచ్చిన తర్వాత ఈ 30 వర్డ్స్ చెప్పాలి అని చెప్పారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఆ 30 వర్డ్స్ నేర్చుకునే క్రమంలో నిద్ర కూడా పోకుండా చదివారు. ఇంకా కొంతమంది జస్ట్ చదివి పడుకొని మళ్ళీ నిద్రలేసి చదివారు. అయితే తిరిగి తీరా నెక్స్ట్ డే చూస్తే ఎవరైతే నిద్రపోకుండా చదివారో వీళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనమాట. అంటే ఆ 30 వర్డ్స్లో జస్ట్ 10-15 వర్డ్స్ మాత్రమే చెప్పగలిగారు. కరెక్ట్గా నిద్రపోయి నెక్స్ట్ డే మళ్ళీ నేర్చుకుని వచ్చి చెప్పారు, వాళ్ళు 100%గా ఆ 30 వర్డ్స్ని చెప్పగలిగారు. అయితే చాలామంది అనుకుంటారు ఓన్లీ అంటే నిద్రపోకుండా చదివితే చాలా బాగా నేర్చుకుంటామని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మన బ్రెయిన్కి కూడా స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్. అది మనకి కంప్లీట్గా బూస్ట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట మన బ్రెయిన్ని. అయితే ఇది నైట్ మొత్తం అయితే ఇంకా బెటర్. ఈ మధ్యకాలంలో సైకాలజిస్ట్ చాలామంది చెప్పేది ఏంటంటే పవర్ న్యాప్ ఉంది కదా. అంటే పవర్ న్యాప్ అంటే ఏంటంటే జస్ట్ మనం కంప్లీట్గా 2-3 అవర్స్ పడుకోవాల్సిన పని లేదు. మనకి ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు జస్ట్ ఆఫ్టర్ లంచ్
జస్ట్ ఒక 10 to 20 మినిట్స్ పడుకొని లేచినా కూడా మన బ్రెయిన్లో క్రియేటివిటీ కానీ బ్రెయిన్లో ఏమైనా బ్యాడ్ టాక్సిక్స్ ఉంటే కూడా దాన్ని రిమూవ్ చేయడానికి చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పవర్ న్యాప్ అనేది. కాబట్టి మన మైండ్ మెచ్యూరిటీ లెవెల్, దాంతోపాటు మన మైండ్ పనిచేసే విధానం పెరగాలి అంటే కూడా గుడ్ స్లీప్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు గుడ్ ఫుడ్. చాలామంది అంటే ఈ మధ్యకాలం చూస్తే జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. అయితే మన బ్రెయిన్ ఎందుకు డల్గా, ఎందుకు లేజీగా మనం తయారవుతామంటే మనం తీసుకున్న ఆహారం నుంచి మనం అలా లేజీగా తయారవుతాం. ఎప్పుడైతే ఇప్పుడు మామూలుగా అవకాడో కానీ లేకుంటే వాల్నట్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమైతే అంటే మన బ్రెయిన్కి ఒక ఎనర్జీ ఫుడ్ అంది, మనం యాక్టివ్గా కనిపిస్తాం. ఇంకా బెటర్ చెప్పాలంటే కొంతమంది వాటర్ తీసుకుంటాం. ఈ వాటర్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది తక్కువ తీసుకుంటారు. ఎప్పుడైతే వాటర్ తీసుకుంటారో మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, దాంతోపాటు మన బ్రెయిన్కి ఆక్సిజన్ రీచ్ అయ్యి అప్పుడు మనం యాక్టివ్గా కనిపిస్తాం. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు ఏదైనా నేర్చుకోవాలంటే ఈ విషయాల పట్ల మీకు పరిపక్వత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాలు మిస్ చేయకుండా చేయాలి. దెన్ దీంతోపాటు ఇంకా మన అంటే నెక్స్ట్ ఇంకా పెరగాలి ఐక్యూ అంటే కమ్యూనికేషన్ చేసే కెపాసిటీని పిల్లల లోపల పేరెంట్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ మీద ఎక్కువ టైం కేటాయించారనమాట. ఎందుకంటే మనం ఒక దగ్గర ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పే వర్డ్స్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పింది మనం ఏ లెవెల్ వరకు మనం అండర్స్టాండ్ చేసుకున్నాం అనేది కూడా ఈ కమ్యూనికేషన్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఒకవేళ ఇలాంటి గ్యాప్స్ ఏదైనా ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్లయితే మన ఐక్యూ లెవెల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. కొత్త లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్లో కొత్త న్యూరల్ ప్యాటర్న్స్ ఏర్పడతాయి. ఇవి ఇప్పుడు ఒక పర్సన్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కానీ లేకుంటే ఆ పర్సన్ యొక్క బిహేవియర్ని చెప్పేది ఏంటంటే ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్ కనెక్షన్సే. కాబట్టి కొత్త భాషలు నేర్చుకున్నప్పుడు కూడా మన యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటుండాలి. అంటే జనాలు ఈ మధ్యకాలంలో పోటీలు పడి డిగ్రీలు చేస్తున్నారు, కానీ ఎలాంటి స్కిల్స్ కూడా నేర్చుకోవడం లేదు. నెక్స్ట్ వచ్చేసి న్యూ స్కిల్స్ నేర్చుకోవడం మేడం. ఇప్పుడు చాలా మంది పోటీలు పడి డిగ్రీలు చేస్తున్నారు, కానీ ఎందుకు ఇప్పుడు అన్ఎంప్లాయ్గా మిగిలిపోతున్నారంటే జస్ట్ డిగ్రీలు మాత్రమే వాళ్ళని ఒక ఎంప్లాయ్ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ తయారు చేయవు. వాళ్ళతో పాటు ఆ డిగ్రీలతో పాటు వీళ్ళు ఎప్పుడైతే స్కిల్స్ నేర్చుకుంటారో అప్పుడు సేమ్ అదే విధంగా మనం అనుకున్నాం కాబట్టి ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్, దాంతోపాటు మనం ఆటోమేటిక్గా మన ఇంటెలిజెన్స్ లెవెల్ కూడా పెరగాలి అంటే కొత్త స్కిల్స్ నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దీంతోపాటు కొన్ని కొత్త కొత్త ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎక్కడైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం కానీ లేకుంటే ఫజిల్స్ చేయడం కానీ, ఇంకా ముఖ్యంగా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, మన ఐక్యూ పెరగాలి అంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్తో పాటు గేమ్స్ కూడా. ఈ మెడిటేషన్ చేసినా గేమ్స్ చేసినా మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా మనం కూల్గా ఉండడానికి అవసరమైన ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది అయినప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు ఎమోషనల్ సిచ్యువేషన్స్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి, మనం ఎలా రెస్పాన్స్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి అనేది కూడా వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా ఈ యాక్టివిటీస్ చేసినప్పుడు మాత్రమే మనం యాక్టివ్గా ఉంటాం, మనం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మనం చేసే పనుల్లో స్పీడ్నెస్ వస్తుంది, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఐక్యూ అనేది అదొక స్కిల్, మన చేతులారా మన ఇంట్రెస్ట్ని బట్టే అది డెవలప్ చేసుకునే అవకాశం ఉందన్న పాయింట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్టివిటీస్ మీరు ఏదైతే గేమ్స్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, వాటి మీద ఎప్పుడైతే ఫోకస్డ్గా ఉంటూ ఉంటామో తెలియకుండానే బ్రెయిన్ వర్క్ అవుతూ ఉంటుంటుంది. నేర్చుకోవాలన్న ఆతృత, ఉత్సాహం అనేవి వస్తూ ఉంటుంటాయి. సో ఐక్యూ అనేది ఒక స్కిల్ త్రూ ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా మంది అడిగేది ఏంటంటే మెమొరీ పవర్ టెక్నిక్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు. క్లాసెస్ అసలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి, ఎటువంటి టెక్నిక్స్ చెప్తూ ఉంటుంటారు? మేము బాగా చదువుతాం కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు, ఏదైనా యాంగ్జైటీ వచ్చినప్పుడు మర్చిపోతూ ఉన్నాము. అలా కాకుండా ఒక టెక్నిక్ త్రూ చదివింది గుర్తుపెట్టుకోవాలనుకున్నా, పర్ఫామ్ బాగా చేయాలి అనుకున్నా టెక్నిక్స్ మాకు అవసరం, క్లాసెస్ మాకు హెల్ప్ అవుతాయి అనిపిస్తూ ఉంది. క్లాసెస్ ఎక్కడ జరుగుతాయి, ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు, ఎన్ని అవర్స్ ఉంటూ ఉంటాయి, ఎన్ని డేస్ అని అడుగుతుంటుంటారు, వాళ్ళందరికీ ఒకసారి డీటెయిల్స్ అండి. ఎస్ మేడం. ఈ రీసెంట్గా ప్రతి స్టూడెంట్కి కూడా కొంతమందికి టైం షెడ్యూల్ బిజీ దృష్ట్యా చాలామంది ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వలేకపోతున్నారు. సో వీళ్ళ కోసం నేను ఏం చేశానంటే సండే రోజు మేడం, ప్రతి సండే కూడా మన వర్క్షాప్ ఉంటుంది. టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది ఒక వర్క్షాప్ నేను డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో అసలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాంతోపాటు మనం ఏ టైప్ ఆఫ్ స్టడీస్ని అంటే మనం ఎలా చదివితే మనకు ఈజీగా వస్తుంది అనేది కొన్ని టెక్నిక్స్ నేను అందులో టీచ్ చేస్తాను. ఇది కంప్లీట్గా 3 hours వర్క్షాప్ ఉంటుంది. ఇది ప్రతి సండే కూడా ఉంటుంది మేడం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనది ఆన్లైన్ కోర్సెస్ 5 days క్లాసెస్ కూడా రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇది ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుంది. అది ప్రతిరోజు మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. సో మీ ఆసక్తిని బట్టి జాయిన్ అవ్వండి. ఇంకా కొంతమందికి ఒకవేళ ఆన్లైన్లో మా పిల్లలు అంత ఫోకస్ చేయలేరు అని చాలామంది పేరెంట్స్ అంటుంటారు. సో మీకు ఆఫ్లైన్ కూడా
ఫెసిలిటీ ఉంది. అది ఎవ్రీ సాటర్డే అండ్ సండే కూడా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ మీరు ఏ క్లాస్కి అటెండ్ అవ్వాలి, ఆన్లైనా ఆఫ్లైనా లేదనుకుంటే టాపర్ స్టడీ సీక్రెట్ అనే 3 hours వర్క్షాప్ అనేది కూడా క్లియర్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా. బట్ చాలా మంది స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళు కూడా మన ఈ వీడియోస్ చూసినప్పుడు కొంతమంది టీచర్స్ ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలకి టెక్నిక్స్ నేర్పించే అవకాశం ఉంది కదా, ఒక డేలో ఒక 1 hour 2 hours సెషన్ ఇప్పిద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం వెళ్ళి సెషన్స్ తీసుకోవచ్చు అంటారా స్కూల్స్లో? ఎస్ మేడం. అంటే ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకుంటే వాళ్ళ స్ట్రెస్ ఓవర్కమ్ ఎలా చేయాలనేది, అలాగే ఎగ్జామ్ మూమెంట్లో ఎలా గుర్తు రాకుండా చాలామంది డిస్టర్బ్ అవుతుంటారు. సో ఈ పర్పస్లో మనము క్లాస్ అయితే 1 or 2 hours కండక్ట్ చేయొచ్చు. లేదు మా పిల్లలకు మీరు ఏదైతే టెక్నిక్స్ నేర్పిస్తున్నారో ఆ టెక్నిక్స్ని మాకి కంప్లీట్ టెక్నిక్స్ అన్నీ కూడా మా పిల్లలకు నేర్పించండి అన్నట్లయితే వాళ్ళ కోసం 1 day వర్క్షాప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం మేడం. అంటే మార్నింగ్ వాళ్ళ స్కూల్ స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఎప్పుడైతే ఆ 1 dayలో మన వర్క్షాప్ అటెండ్ అయితే వాళ్ళకి క్లియర్ టెక్నిక్స్ అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఓవరాల్గా సబ్జెక్ట్ పరంగా అంటే వాళ్ళకి జస్ట్ ఆ ఎగ్జామ్ వరకు మాత్రమే కాకుండా కంప్లీట్గా ఆ అకాడమిక్ ఇయర్ మొత్తాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఎలా 100%గా బెటర్ రిజల్ట్ స్కూల్కి తీసుకురావాలి అనే విషయాల పట్ల కూడా మనం క్లియర్గా అక్కడ ఫుల్ డే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా. ఒకవేళ మీ స్కూల్లో మీ కాలేజెస్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలనుకున్నా 2 hours 3 hours అయినా ఓకే, లేదనుకుంటే ఫుల్ డేలో మీకు అన్ని టెక్నిక్స్ నేర్పించాలనుకున్నా కూడా మేము వర్క్షాప్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. షూర్గా అండి. సో ఎవరైతే మా ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో మీ పిల్లలకి సంబంధించి మెమరీ పవర్ టెక్నిక్స్కి ఏవైతే ఉంటుంటాయో మీరు సొంతగా ఇనిషియేటివ్ తీసుకొని ఎడ్యుకేట్ చేయాలి అనుకున్నా, క్లాసెస్కి అటెంప్ట్ చేయించాలనుకున్నా ఆన్లైన్ ఉంది, లేదా ఆన్లైన్ అయితే కష్టం అవుతూ ఉంటుంది, అది ఆఫ్లైన్ అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి కూడా ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవుతే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు స్కూల్స్లో ఎవరైనా సరే పిల్లలకి మెమరీ పవర్ టెక్నిక్స్ పైన, అది కూడా ఎగ్జామ్స్ టైం అప్పుడు చాలా ఎక్కువ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ వస్తుంది, వాళ్ళు దాని నుంచి బయటపడడానికి, ఓవర్కమ్ చేయించడానికి ఈ క్లాసెస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా 2 to 3 hours సెషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఎస్పెషల్లీ మెమరీ పవర్ టెక్నిక్స్ అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వంశీకృష్ణ గారి క్లాసెస్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.